నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పుత్తూరులోని పలు దుకాణాల్లో దొంగ నోట్లు చలామణి. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టిన పోలీసులు. సత్తివేడు బీసీ గురుకులంలో విద్యార్థులకు అస్వస్థత. హాస్పిటల్లో ఉన్న విద్యార్థులను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించిన కలెక్టర్ వెంకటేశ్వర్. సూలూరుపేట జాతీయ రహదారిపై అదుపు తప్పి రోడ్డుపై పడి ఉన్న మోటార్ సైకిల్ ను తప్పించబోయి బోల్తా పడ్డ కంటైనర్. వెంటనే అక్కడ ఉన్నవారు అప్రమత్తం అవడంతో తప్పిన ప్రమాదం. గూడూరు పట్టణంలోని శ్రీ సాయి సత్సంగ నిలయంలో వైభవంగా కార్తీక మాస పూజా మహోత్సవాలు. విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. పుత్తూరులోని పలు దుకాణాల్లో వస్తువులను కొంటూ దొంగ నోట్లను చలామణి చేస్తున్న అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. తిరుపతి చెర్లోపల్లి సర్కిల్ వద్ద నివాసం ఉంటున్న పలువురు ఇళ్లలో సోదాలు నిర్వహించగా వారి వద్ద దొంగ నోట్లు ముద్రణకు కావలసిన వస్తువులను ప్రింటర్స్ ప్రింట్ చేసి కట్ట చేయడానికి సిద్ధంగా ఉన్న 1500 నోట్లను స్వాధీనం చేసుకుని వారిని అదుపులోకి తీసుకున్నట్లు పుత్తూరు డీఎస్పీ రవికుమార్ తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మీడియా సమావేశం నిర్వహించి వివరాలను తెలియజేశారు. ఒక 150 రూపాయలకి వస్తువులు కొనుక్కోవటము, చిల్లర తీసుకోవటము, అట్లే 2 500 నోట్లు ఇవ్వటము, వాటికి 100 రూపాయల నోట్లు తీసుకోవటము, ఆ విధంగా చిన్న చిన్నగా వస్తువులు కొనుక్కోవటము, పెద్ద పెద్ద నోట్లు ఇవ్వటము, అట్లా అక్కడక్కడే ఒక 5-6 షాపుల్లో తిరగటం వల్ల చుట్టుపక్కల ఉండే షాపుల వాళ్ళకి అనుమానం వచ్చేసి వెంటనే వాళ్ళు ఇచ్చిన ఈ కరెన్సీ నోట్లు కూడా బాగా ఫ్రెష్గా కొత్తగా ఉండటంతో అనుమానం వచ్చి ఆ కౌంటింగ్ మిషన్లో పెట్టి చెక్ చేసినప్పుడు అవి ఫేక్ కరెన్సీ నోటుగా నిర్ధారణ అయింది. వాళ్ళు వెంటనే దగ్గరలో ఉండే పుత్తూరు అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో సిఐ గారు, ఎస్ఐ సిబ్బంది అంతా వెళ్ళి సీసీ కెమెరాల సాయంతో వాళ్ళని వెంటనే అదుపులోకి తీసుకొని ఈ కుప్పయ్య శెట్టి అనే ఒక వ్యాపారి సత్తివేడు బీసీ గురుకుల పాఠశాలకు చెందిన 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంపై రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌలి శాఖ మార్చులు ఎస్ కవిత ఆరా తీశారు. వైరల్ ఫీవర్ల వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తెలుసుకున్న మంత్రి మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, డిఎం అండ్ హెచ్ఓ శ్రీధర్, జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారులను ఆదేశించారు. వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ వైద్యశాలకు చేరుకొని విద్యార్థులను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. వీరితో పాటు పలువురు అధికారులు, వైద్యశాల సిబ్బంది ఉన్నారు. సూలూరుపేట జాతీయ రహదారిపై గురువారం ప్రమాదం త్రుటిలో తప్పింది. ఓ వ్యక్తి బైక్ పై అదుపు తప్పి కింద పడిపోవడంతో అదే సమయంలో
హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న భారీ కంటైనర్ వారి వెనుక నుంచి వస్తున్న కంటైనర్ డ్రైవర్ చాకచక్యంగా స్పందించి బండిని నిలిపే ప్రయత్నం చేయగా కంటైనర్ సైతం అదుపు తప్పి బోల్తా పడింది. అక్కడ ఉన్నవారు అప్రమత్తం అవడంతో ప్రమాదం తప్పింది. అవగాహన ద్వారానే క్యాన్సర్ వ్యాధిని అరికట్టవచ్చని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలియజేశారు. వరదయ్యపాలెం మత్తెర్మిట్ట గ్రామంలో నిర్వహించిన క్యాన్సర్ స్క్రీనింగ్ సర్వే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పలువురు అధికారులు ఉన్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్ సర్వే చేస్తున్నాము. ఈరోజు మీకు అందరికీ కూడా మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని మనస్ఫూర్తిగా ఏ ఇల్లు కూడా మిస్ కాకుండా ఏ పర్సన్ కూడా మిస్ కాకుండా మనకి ఇచ్చేటువంటి గైడ్లైన్స్ ప్రకారము ఖచ్చితంగా స్క్రీనింగ్ చేసిన దాన్ని కంప్లీట్గా సైకిల్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఒకవేళ కన్ఫర్మ్ కేసు అయితే మటుకు మిస్ కాకుండా వాళ్ళ యొక్క జీవితాన్ని కాపాడు, తద్వారా వాళ్ళ కుటుంబ భవిష్యత్తు కూడా కాపాడాలని కూడా ఆశిస్తూ అసంక్రమిత వ్యాధులు ఎలా ప్రబలుతున్నాయి వాటి మీద అవగాహన కలిగించుకోవడానికి మరియు దాని ద్వారా మనకి ఎలాంటి ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే ముందు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అవన్నీ మనం తెలుసుకోవడానికి మేము మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము. మీకు ఇప్పుడు అసంక్రమిత వ్యాధులు అంటే బీపీలు, షుగర్లు, ఇప్పుడు ప్రజెంట్ ఇంతకు ముందైతే ఎన్సీడీలో బీపీ, షుగర్ మాత్రమే ఉంది. ఈ 3.0 కొత్తగా వచ్చిన దాంట్లో క్యాన్సర్ కూడా యాడ్ అయింది. మన ఏదైతే వైద్య సిబ్బంది ఏఎన్ఎం, ఆశా, ఎంఎల్హెచ్ ఉన్నారో వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న 18 ఏళ్ళ వయసు నిండిన వాళ్ళందరిలో కూడా నోటి క్యాన్సర్ కోసము మగాళ్ళలో, అదే ఆడవాళ్ళలో అయితే 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరిలో కూడా రొమ్ము క్యాన్సర్కి, అదేవిధంగా నోటి క్యాన్సర్కి, అదేవిధంగా మనకి సర్వైకల్ క్యాన్సర్ అంటాము. ఇది ఈరోజు రాష్ట్రం అంతటా కూడా ఇంటింటికి సర్వే ఈ రోజు నుంచి మొదలవుతుంది. దీంతో పాటు ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ హైట్, వెయిట్తో పాటు అవి కాకుండా షుగర్ ఏమన్నా ఉందా లేదంటే బీపీ ఏమన్నా ఉందా అనేది చూస్తారు. ఆల్రెడీ బీపీ, షుగర్ ఉన్న వాళ్ళది ఇంకా ఎట్లా ఉంది, కొంచెం తగ్గిందా పెరిగిందా, ఒకవేళ తగ్గితే ఏం చేయాలా, పెరిగితే ఏమేమి చేయాలి, ఎక్కడికి పోవాలి, ఎక్కడ మందులు ఇస్తారు, ఎక్కడ పరీక్షలు చేసుకోవాలి అనేది కూడా ఇవన్నీ కూడా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మన వైద్య సిబ్బందిని చెప్తారు. ఒకేసారి మన బరువు తగ్గడం కానీ లేదంటే ఎక్కువ సార్లు జ్వరాలు లేదంటే ఎక్కువ సార్లు ఇన్ఫెక్షన్ రావడం కానీ దాన్ని ముందుగానే కనిపెడితే మనకి. రచ్చబండ పేరుతో చెత్త భాష మాట్లాడింది రఘురామకృష్ణంరాజు. దాన్ని ప్రోత్సహించింది ఎల్లో మీడియా. నారా చంద్రబాబు నాయుడు అని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు లాగా చీటర్ కాదు అని, రఘురామకృష్ణంరాజుపై కస్టోడియల్ టార్చర్ జరగలేదని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు అంటే ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారు చాలా సంస్కారవంతుడంట, చెత్త భాషను ప్రోత్సహించడంట, వ్యక్తుల్ని గౌరవిస్తాడంట, అసెంబ్లీకి రావాలని. నువ్వు మాట్లాడిన చెత్త భాష, నువ్వు మాట్లాడిన అగ్లీ భాషని, నువ్వు మాట్లాడినటువంటి అన్పార్లమెంటరీ విధానాన్ని రచ్చబండలో సమర్థించింది ఎవరు? ఆ పార్టీ. నువ్వు మా పార్టీ ఉండి మా కండువా వేసుకొని మమ్మల్ని తిట్టి రెచ్చగొట్టి అనేకమైన, ఇవాళ మనం చెప్తున్నాం కదా, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు, మాట్లాడుతున్నారు, రోజు మీరు అరెస్ట్ చేస్తున్నారే, అంతకన్నా ఫిల్దీ లాంగ్వేజ్ రఘురామకృష్ణరాజు గారు వాడారు. నేను ఈ సందర్భంగా చెప్తాను, రఘురామకృష్ణరాజు గారిని నేను వ్యక్తిగతంగా అనను గానీ, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో రఘురామకృష్ణరాజు గారికి ఒక సందర్భంలో టికెట్ లేదనుకున్నారు. మీకు గుర్తుండే ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇవ్వడం అనుకున్నారు. ఇవ్వనుకున్నప్పుడు ఏం మాట్లాడాడు రఘురామకృష్ణరాజు గారు చంద్రబాబు నాయుడు గారి గురించి? ఏం మాట్లాడాడు గుర్తుందా మీకు?
ప్రజలకు గుర్తుందా? చంద్రబాబు గుర్తుందా? పవన్ కళ్యాణ్ గారికి గుర్తుందా? ఏం మాట్లాడు? నాకే టిక్కెట్ ఇవ్వలేనివాడు ఇంకా రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తాడు? నాకే టిక్కెట్ ఇవ్వలేనివాడు ఇంకా రాష్ట్రానికి ఏం చేస్తాడు అనేటువంటి మాట మాట్లాడుతూ రాబోయే కాలంలో మీ సంగతి తెలుస్తాను అని. మీ సంగతి తెలుసుకుంటే అర్థం ఏంటి? నేను ఎంపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా నా చేత నువ్వే మాట్లాడించావు, ఇవన్నీ బయట తీస్తాను అనేటువంటి మాట మాట్లాడిన మాట వాస్తవమా కదా చెప్పని అడుగుతా ఉన్నా. సరే, ఆయన సూర్యుడు, వీరుడు, పరాక్రమంతుడు, బాహుబలి అని పొగుడుకుంటే పొగుడుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఈ సందులో జగన్మోహన్ రెడ్డి గారిని ఎస్కోబారు, సైకో, నీచుడు ఇలాంటి మాటలన్నీ మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. నేను ఇంకోటి కూడా మనం చేస్తున్నా. సరే, ఆయన ఏమి రచ్చబండలో బాగానే మాట్లాడాడు, జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ అనలేదు అని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందలుచుకున్నారా చెప్పండి? ఆయనే అన్నా. నేను మనవి చేస్తున్నా, ఎన్నికలు అయిపోయిన తర్వాత, గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని నేను వాడు వీడు అని చాలా దూషణ భూషణలు మాట్లాడిన మాట వాస్తవం. నన్ను క్షమించండి. రఘురామకృష్ణరాజు గారు మాట్లాడింది బూతులు కదా చెప్పండి, ఒకసారి చూడండి కొట్టి. దాని మీద యాక్షన్ తీసుకుంటే తప్ప, దాని మీద కేసు పెడితే తప్ప, ఆ కేసు పెట్టి తీసుకొస్తే తప్ప, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే తప్ప, విత్ ఇన్ ది టైం ఫ్రేమ్ వర్క్ లో 24 hours ముందు లోపల వారిని విచారించి కోర్టులో పెట్టామే. దాన్ని చాలా గందరగోళం చేశారు. సుప్రీం అన్నారు, హైకోర్టు అన్నారు, మిలిటరీ కోర్టు అన్నారు. ఏ కోర్టులోనూ ఆయన కొట్టినట్టుగా రుజువు కాల. దాన్ని వాళ్ళ వండి మళ్ళా వార్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయాలనేటువంటి తాపత్రయం, కక్ష తీర్చుకోవాలనే తాపత్రయంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, కూటమి ఇవాళ ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే, ఇందాక నేను చూశాను. నారాయణవనం, పాలమంగళం బీసీ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్లను జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పరిశీలించారు. ఉపాధి హామీ పథకం గ్రాంట్ ద్వారా కొన్ని రోడ్ల నిర్మాణం పూర్తయ్యాయని, మిగిలినవి త్వరితగతిన పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగానే నారాయణ మండలంలోని సింగరికోన లక్ష్మీ నరసింహస్వామి రోడ్డు నిర్మాణ పరిశీలనలో భాగంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు జిల్లా కలెక్టర్ కు స్వాగతం పలికి స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం కలెక్టర్ కు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. విద్యార్థులు చక్కగా చదువుకుని అభివృద్ధి చెందాలని శ్రీకృష్ణ సేవా సమితి దాతృత్వంతో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే మరియు బండి వనమ్మ వర్ధంతిని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు, ఆటల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. గూడూరు మినీ గురుకులంలో శ్రీకృష్ణ సేవా సమితి దాతృత్వంతో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మయూరి శ్యామ్ యాదవ్ మాతృమూర్తి బండి వనమ్మ 3వ వర్ధంతిని పురస్కరించుకుని విద్యార్థులకు ఒక సైకిల్ బహుకరణ, అదేవిధంగా బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఎస్ఏ రైటింగ్, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. అనంతరం సామూహిక జన్మదిన కార్యక్రమాన్ని 7 విద్యార్థులకు చేత కేక్ కట్ చేయించి నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అండర్ 14 టెన్నికాయిడ్ అసోసియేషన్ రాష్ట్ర స్పోర్ట్స్ మీట్ జరిగింది. దానిలో నెల్లూరు జిల్లా టెన్నికాయిడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగడం జరిగింది. దీనికి 3 విద్యార్థులు 14 అండర్ 14 పిల్లలు 4th స్టేజ్ రావడం జరిగింది. వారికి ఈరోజు టెన్నికాయిడ్ నెల్లూరు జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో వారిని ఎంకరేజ్ చేయడానికి, భవిష్యత్తులో వారు మరెన్నో నేషనల్ మరియు స్టేటు, ఇంటర్నేషనల్లో పోయేదానికి అవకాశం ఉంది కాబట్టి వారిని సముచిత రీతిలో వారిని ఎంకరేజ్ చేయడానికి వారికి షూస్ ఇవ్వడం జరుగుతుంది.
ఇన్ని కూడా మేమేందంటే భవిష్యత్తులో మీరందరూ కూడా క్రీడలు మరియు చదువుతో పాటు క్రీడలతో కూడా మీరందరూ కూడా ఇష్టపడి చదవాలా. తద్వారా క్రీడలు కూడా మీకు ఎంతో అవసరం కాబట్టి ఆ క్రీడలు కూడా మీకు ప్రోత్సహించడానికి ఇటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు ఏర్పాటు జరుగుతుంది. ఆ భాగంగానే ఈరోజు నెల్లూరు జిల్లా టెన్నికాయిడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 4th ప్లేస్ వచ్చిన 3 విద్యార్థులు అండర్ 14 పిల్లలకి షూస్ ఇవ్వడం జరుగుతుంది. నేను చూశాను. కాబట్టి ఈ యొక్క క్రీడల్లో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు జాబ్స్లో కూడా అంతే. అలాగే అన్నింటిలో కూడా మనకు ఆ పర్సంటేజ్ ఉన్నప్పుడు మనము చదువుకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో అలాగే క్రీడలకు కూడా అంత ప్రాధాన్యత ఇచ్చినట్లయితే మనకు భవిష్యత్తులో మన యొక్క భవిష్యత్తును ఈ క్రీడలే ముందుకు తీసుకెళ్తాయని నేను సభాముఖంగా విద్యార్థులకు అందరికీ కూడా నిర్ణయిస్తున్నాను. కాబట్టి ఈ విధంగా శ్రద్ధ తీసుకొని సారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర రెడ్డి, దశరథ రామిరెడ్డి, ఎస్వి రత్నం, కిరణ్ చక్రవర్తి, రవికుమార్, జీజీ నాయుడు, రామ్ ప్రసాద్, బలరామిరెడ్డి, మినీ గురుకులం హెడ్ మాస్టర్ మేరీ ప్రియత తదితరులు పాల్గొన్నారు. గూడూరు 2వ పట్టణం నరసింగరావుపేటలోని బాలసదనం బాలికల వసతి గృహంలో గురువారం చిల్డ్రన్స్ డే కార్యక్రమాన్ని మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అడ్వకేట్ అరవ పార్వతయ్య మాట్లాడుతూ పిల్లలు చక్కగా చదువుకొని అభివృద్ధి చెంది సమాజానికి ఉపయోగపడేలా ఉండాలన్నారు. అనంతరం విద్యార్థులకు చాక్లెట్లు, బిస్కెట్లు ప్యాకెట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో కోర్టు సిబ్బంది నయోమి, అడ్వకేట్ ఎస్కే మెహబూబ్ బాషా, హాస్టల్ సూపరింటెండెంట్ అరుణ తదితరులు పాల్గొన్నారు. అన్నిటికీ తలదాచుకునే దానికి ఒక భవనం ఉండాలి కదా. ఇంతకుముందు అది ఇది భారత మొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం నవంబర్ 14న బాలల దినోత్సవం జరుపుకుంటాం. ఈ బాలల దినోత్సవాన్ని బాల దివాస్ అని ఒక పేరు కూడా దానికి ఉందన్నమాట. బాల దివాస్ అనే పేరు మన మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు అమితంగా ఇష్టపడే వ్యక్తి. చిన్నపిల్లలకు అమితంగా ఇష్టపడతారు అన్నమాట. ఈ మన నెహ్రూ గారికి ముఖ్యంగా గులాబీ పువ్వులు అంటే ఇష్టం అన్నమాట. ఈ గులాబీ పువ్వులు ప్రతి ఒక్క చిల్డ్రన్స్లో చిన్నపిల్లలు అందరూ నెహ్రూ గారికి అందజేస్తూ ఉండేది అనమాట. అందుకని ఆయనకి చిన్నపిల్లలు అంటే ఆప్యాయతగా, అభిమానంగా, ఎంతో ప్రేమగా చూసుకునేవారు. అందుకని మన నవంబర్ 14వ తేదీన పురస్కరించుకొని మన పార్లమెంటులో ఈ రోజున బాలల దినోత్సవంగా దాన్ని నిర్ణయించారన్నమాట. కాబట్టి మీరందరూ భవిష్యత్తులో బాగా చదువుకొని మేడం గారు చెప్పినట్టు వింటూ, మేడం గారు చెప్పినట్టు నడుచుకుంటూ మీరు మంచి భవిష్యత్తు. ప్రధానిగా ఉండి ఆయనకి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. అందుకే ఆయన్ని చాచా నెహ్రూ అనేవాళ్ళు. పిల్లలు చాచా అనేవాళ్ళు. చాచా అంటే తాత, నెహ్రూ తాత అనేవాళ్ళు ఆయన. ఇప్పుడు మా చిన్నప్పటి రోజుల్లో ఈ బాలల దినోత్సవాన్ని ప్రతి స్కూల్లో చాలా ఘనంగా జరిపేవాళ్ళు. మిఠాయిలు పంచేవాళ్ళు. ఉదయాన్నే నిద్రలేసి మేము మంచి బట్టలు వేసుకొని స్కూల్కి వెళ్ళేవాళ్ళం. స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ మాకు మిఠాయిలు పంచేవాళ్ళు అన్నమాట. పెద్దవాళ్ళు ఇచ్చి, అధికారులు ఇచ్చి. మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గూడూరు పట్టణంలోని చర్చి వీధిలో ఉన్న మదర్స్ టచ్ డైకేర్ అండ్ ప్లే స్కూల్ నందు బాలల దినోత్సవం సందర్భంగా పిల్లల చేత సాంస్కృతిక కార్యక్రమాలు వంటి వాటిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు సత్య, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. ਰੋਕ ਨਾ ਪਾਵਾਂ ਅੱਖੀਆਂ ਵਿੱਚੋਂ ਗਮ ਦੀਆਂ ਬਰਸਾਤਾਂ ਨੇ, ਭੁੱਲ ਨਾ ਪਾਵਾਂ ਤੇਰੀਆਂ ਮਿੱਠੀਆਂ ਬਾਤਾਂ ਨੂੰ, ਤੇਰੀਆਂ
ਚੱਲਿਆ ਤੇਰੇ ਵਾਂ ਸੁੱਕਦੀ ਠੰਡੀਆਂ ਸ਼ਾਵਾਂ ਤੂੰ ਹੋ ਜਾ ਬਿੰਦਾਸ ਬੋਲ ਰੇ ਬਮ 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 नल खुले कहीं हो हम जैसे देखे धारे गा ऐसे भी पूछो को थोड़ा राउंड घुमा के अनरे मूड बना के पूछो को don't miss that chance all the Rajini fans don't గూడూరు రెండో పట్టణం నరసింగరావుపేటలోని బాలసదనం బాలికల వసతి గృహంలో గురువారం చిల్డ్రన్స్ డే కార్యక్రమాన్ని అరవ వెంకటమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు అరవ పార్వతయ్య నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అనంతరం విద్యార్థులకు చాక్లెట్లు బిస్కెట్ ప్యాకెట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో లోక్ అదాలత్ సూపరింటెండెంట్ నయోమి, అడ్వకేట్ ఎస్కే మెహబూబ్ బాషా, హాస్టల్ సూపరింటెండెంట్ అరుణ తదితరులు పాల్గొన్నారు. అరవ వెంకటమ్మ చారిటబుల్ ట్రస్ట్ తరఫున అరవ పార్వతయ్య గారు అడ్వకేట్ గారు మన బాల సదన్లో మీరు అందరూ ఉన్నారు కాబట్టి చిల్డ్రన్స్గా మీ వెంకటమ్మ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మన అరవ పార్వతయ్య గారు మీ అందరికీ ఈరోజు ఒక బిస్కెట్లు బహుమతిగా ఇస్తున్నారు సార్. మా తల్లిదండ్రులైన అరవ వెంకటమ్మ చిన్నబోడయ్య గారుల పేరు మీద ఒక ట్రస్ట్ పెట్టి చాలామంది పిల్లల్ని నేను చదివించాను. మీ బాలసదనంలో కూడా ఈ మధ్య మా అమ్మాయి ద్వారా కంటి పరీక్షలు చేయించాను. మీకు పుస్తకాలు అవన్నీ కూడా ఇచ్చాను కదమ్మా. అదే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మీకు ఈరోజు కొన్ని బిస్కెట్స్ తీసుకొచ్చాను. అవి మళ్ళీ ఇస్తాను మీకు అందరికీ. మరి మీరందరూ బాగా చదువుకోవాలి. బాగా చదువుకుంటే మంచి విద్యావంతులు అవుతారు, పెద్ద ధనవంతులు అవుతారు, ఈ సమాజానికి ఉపయోగపడతారు. మదర్ తెరీసా గారు తెలుసు కదా, ఆమె కూడా చాలా పేదరికం నుంచి వచ్చి పెద్ద అయింది. అర్థమైందా? అంబేద్కర్ గారు కూడా చాలా పేదరికం స్థానం నుంచి పెద్దవాడయ్యారు. అబ్దుల్ కలాం గారు కూడా పేదరికంలో పుట్టి మన దేశానికి రాష్ట్రపతి అయ్యాడు. రాష్ట్రపతి కాకుండానే ఆయన షార్ నుంచి ఎగిరే ఈ రాకెట్లలో ఆయన ప్రధాన పాత్రని ఆయన పోషించాడు. కాబట్టి మీరు వాళ్ళందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకొని బాగా చదివి. గూడూరు పట్టణంలోని శ్రీ సాయి సత్సంగ నిలయం విజయదుర్గా పీఠం నందు కార్తీక మాస పూజోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. విజయదుర్గా మరియు శివపార్వతులకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి ప్రదోషకాల అభిషేకం, హోమం, పూజా కార్యక్రమాలు నిర్వాహకులు కోట సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పుత్తూరులోని పలు దుకాణాల్లో దొంగ నోట్లు చలామణి. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టిన పోలీసులు. సత్తివేడు బీసీ గురుకులంలో విద్యార్థులకు అస్వస్థత. హాస్పిటల్లో ఉన్న విద్యార్థులను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించిన కలెక్టర్ వెంకటేశ్వర్. సూలూరుపేట జాతీయ రహదారిపై అదుపు తప్పి రోడ్డుపై పడి ఉన్న మోటార్ సైకిల్ ను తప్పించబోయి బోల్తా పడ్డ కంటైనర్. వెంటనే అక్కడ ఉన్నవారు అప్రమత్తం అవడంతో తప్పిన ప్రమాదం. గూడూరు పట్టణంలోని శ్రీ సాయి సత్సంగ నిలయంలో వైభవంగా కార్తీక మాస పూజా మహోత్సవాలు. విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.